సాయంకాల దిక్కున దేవుని సహవాసం కూడి వచ్చిన స్త్రీలైన దేవుని పిల్లలకి శుభవందనాలండి. ఆల్రెడీ వాక్యం కోసం ప్రార్థన చేయబడింది కాబట్టి డైరెక్ట్గా మన వాక్యానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగంలో లాస్ట్ క్లాస్లో అన్నగారి ద్వారా మనము ఆయన రాజ్యమును వెతకమన్నప్పుడు ఆయన రాజ్యానికి సంబంధించిన కొన్ని మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఆయన నీతిని కూడా వెతకమన్నాడు దేవుడు. దేవుని నీతి అంటే ఎలా ఉంటుందో, మనుషుల నీతి ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళ్ళి మనము కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అసలు నీతి అంటే ఏంటి అన్న విషయం కూడా మనకు తెలియాలి. ఎందుకంటే నీతిమంతులు, నేను నీతిమంతుడిని, ఇలాంటి మాటలన్నీ మనం చాలా వింటూ ఉంటాం. అసలు నీతి అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు ఇక్కడున్న మనలో ఎవరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థం చేసుకుంటే మనలో ఎవరు నీతిమంతులు అన్న విషయము పక్కన కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనకే అర్థమైపోతుంది మన నీతిమంతులమా కాదా. ఎందుకంటే దేవుడు ఎంత నీతిమంతుడో మనకు తెలుసు. ఆ దేవుని నీతి గురించి మనకు తెలిసినప్పుడు అసలు మనం నీతిమంతులమా కాదా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఎలా నీతిమంతుడో మనం కూడా అలా నీతిమంతులుగా ఉండాలనేది ఆ తండ్రి కోరిక. దేవుడు ఎలాంటి నీతిమంతుడో ఆయన పిల్లలైన మనము కూడా అలా నీతిమంతులుగా ఉండాలనే తన ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని భూలోకానికి పంపించి ఆయన కాచిన రక్తంతో మనందరినీ శుద్ధి చేసి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించడానికి అసలు నీతి అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు అలా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ నీతి అంటే ఏంటో మనకు తెలియనప్పుడు మనం నీతిమంతులుగా జీవించలేము. నీతి అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండటమే నీతి. దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉండటమే నీతి అంటారు. సత్సంబంధం అంటే ఏంటి అసలు? కొన్ని తెలుగు పక్కనప్పుడు కొన్ని కష్టంగా ఉంది కదా. సత్సంబంధం అంటే ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన బంధం. అది స్నేహం, కుటుంబం లేదా ప్రేమ సంబంధం కావచ్చు. వీటిలో ఏమేమి ఉంటాయంటే నమ్మకం, గౌరవం, కమ్యూనికేషన్, పరస్పర సహకారం, ఇవన్నీ ఉంటాయి. కానీ సత్సంబంధం అంటారు. అది దేవుడితో మనకుండే సంబంధం. ముందుగా దేవుని నీతి ఎలా ఉంటుందో మనకు తెలిసినప్పుడు మనం చేస్తున్న క్రియలన్నీ కూడా నేను అది చేశాను, ఇది చేశాను దేవుని కోసం అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తాం మనం అందరం కూడా. అవన్నీ కూడా నీతి క్రియలు అనుకుంటాం. ఒకసారి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురుగుల వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. సరే, దేవుని సంగమా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయంట. ఇక్కడైతే పరిశుద్ధాత్ముడు చాలా గొప్పగా తెలుగు ట్రాన్స్లేషన్లో మురికి గుడ్డలన్నీ చాలా గొప్పగా ఆ పదం రాపించాడు. కానీ ఆలోచిస్తే ప్రారంభంలో రాయబడ్డప్పుడు ఆ మురికి గుడ్డలు అనే పదానికి అది చాలా పెద్ద
తిట్టుగా ఉన్నది. ఎంత పెద్ద తిట్టు అంటే దాని శానిటైజర్ ప్యాడ్తో మాట్లాడాడు. అంత పెద్దగా ఆ మాట మాట్లాడటానికి కారణం ఏంటంటే దేవుడు ఎంత నీతిమంతుడో మన మీద చిన్న చిన్న కార్యక్రమాలు చేసి మేము నీతిమంతులం అనుకోవడానికి అవకాశం లేదు. సహజంగా మనుషులుగా మనకుండే ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఏదో చేసేసి అందరి ముందు కనపరుచుకున్నట్లే దేవుని ముందు కూడా కనపరుచుకునే ప్రయత్నం చేస్తాం, చూపించుకునే ప్రయత్నం చేస్తాం. మనుషుల కంటే మన అంతరంగం తెలియదు కాబట్టి మనం మాట్లాడిన మాటలను బట్టి మనం చేస్తున్న క్రియలను బట్టి మనల్ని గుర్తిస్తారు. అబ్బా నిజమే చాలా భక్తిపరులు, చాలా నీతిమంతులు, దేవుని కోసం చాలా చేస్తారని అనుకుంటాం. కానీ దేవుని గురించి మనకు తెలిసినప్పుడు దేవుడు హృదయ అంతరంగాలే ఎరిగినవాడు. ఇప్పుడు మనుషుల ముందు మనం ఎలా బ్రతికామో అలాగనే దేవుని ముందు కూడా మనము అలాంటి ముసుగు వేసుకుని బ్రతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం మనుషుల ముందు ఎంత వేషం వేసుకుని బ్రతికినా ఆ వేషమే మనుషులకు కనపడుతుంది. కానీ దేవుడు మనం వేసుకున్న వేషాన్ని చూడడు, మన అంతరంగాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మనం దేవుడి ముందు మనం ఏదైతే నీతిమంతులుగా కనపరచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఏదైనా చేసినా సరే వాటన్నిటిని ఏమంటున్నాడంటే దేవుడు మన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి. లూకా సువార్త 18వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన సందర్భాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి ఎందుకు ఈ విషయాలని మనం చూస్తున్నామంటే అసలు మనము నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రభు రక్తంలో కడగబడిన మనము ఇక్కడ చాలా మంది బాప్తిసం పొందిన వారు ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పవిత్రపరిచాడు, ఎందుకు పరిశుద్ధపరిచాడు, ఎందుకు తన రక్తంతో కొనుక్కున్నాడు అంటే ఆయన ఎంత నీతిమంతుడో అలా మనం కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆ నీతిని మనకు తెలియజేస్తున్నాడు. మనం అలా ఉండాలని, అలా ఉండాలంటే ఆ నీతి ఏంటో మనకు తెలిస్తే అలా మనం మార్చగలగడానికి అవకాశం ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే శాస్త్రులు పరీక్షలు ఎలాంటి వారంటే అసలు మాకంటే నీతిమంతులు ఎవరు లేరు, మేము అబ్రహాం సంతానం, మేమే చాలా గొప్ప, మన భాషలో చెప్పాలంటే మేము తోపులు తురుములు అన్నట్టుగా మాట్లాడతారు. జనరల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. వాళ్ళు ఎంత తోపులు ఎంత తురుములో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దేవుని నీతితో పోల్చి చూసినప్పుడు మనం చేసినవన్నీ నీతి క్రియలు ఏవైనా చేయొచ్చు. నిజానికి ఇక్కడ ఆలోచిస్తాం మనం ఈ పరిసేయుడు శాస్త్రి, ఈ పరిసేయుడు నిజంగా మనకంటే చాలా గొప్ప పనులే చేస్తున్నాడు. మనం ఆలోచిస్తే మనకంటే చాలా గొప్ప పనులే చేస్తున్నాడు. కానీ అవి కూడా నీతి క్రియలు కాదంటున్నాడు. ఎందుకంటే దేవుని నీతితో మనం పోల్చుకున్నప్పుడు మనం ఎన్ని చేసినా సరే నాయనా మీరు మాకు ఇచ్చిన భాగ్యం, అది మీ చిత్తం అనుకొని ఆయన పాదాలు ఎదుట పడి మనల్ని మనం తప్పు చేసుకోవాలే కానీ అసలు నేనంటే ఏంటో తెలుసా, నా స్థితి ఏంటో తెలుసా అని దేవుడి దగ్గర మనం గొప్పలు పడడానికి అవకాశం లేదు. అలాంటి పరిచయుడు గురించి మాట్లాడుతూ సుంకరు గురించి మాట్లాడుతూ దేవుడు మనకి ఏమి పాఠాలు నేర్పుతున్నాడో చూద్దాం. 9వ వచనం నుండి తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరు ఆయన ఉపమానం చెప్పను. ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషుల దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకరు సుంకరి. పరిచయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. నిజంగా ఈ పరిచయం చేస్తుంది మంచి పనుల చెడ్డ పనులు అంటే మంచి పనులే చేస్తున్నాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఎంత గొప్పలు పోతున్నాడంటే నేను అందరిలాంటి వాడిని కాదు, నా ప్రత్యేకత వేరు. ఏంటి నా ప్రత్యేకత? ఒక చోరులు అన్యాయస్తులు లాంటి వాడిని కాదు నేను. దోచుకునేవాడు అన్యాయం చేసేవాడు లాంటి వాడు కాదు. మంచి విషయమా చెడ్డ విషయమా? మంచి విషయమే. వ్యభిచారిని కాదు నేను, ఇలాంటి మనుషులు లాంటి వాడిని కాదు నేను. నా స్టేటస్ ఏంటంటే
నా ప్రత్యేకత ఏంటంటే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. మనం ఒక్కసారి కూడా ఉండం. ఉంటారండి మనం? నేనైతే ఆ మధ్య కాలంలో వారానికి ఒకసారి ఉండడానికి ట్రై చేశాను. మళ్ళీ మధ్యలో వదిలేశాను. ఈయనైతే వారానికి 2 సార్లు ఉంటున్నాడంట. చాలా ఆరోగ్యం ఉంటది తెలుసా? ఒక వారం మొత్తం కడుపుకి మనం ఫుడ్ ఏం పెట్టకపోతే చాలా ఆరోగ్యంగా ఉంటాం. బాడీ అంతా రిపేర్ చేసుకుంటాం. ఈయనైతే వారానికి 2 సార్లు ఉంటున్నాడంట ఉపవాసం. తన సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాడు. సంపాదన అంతట్లో శాలరీలో కాదు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. సంపాదన అంతట్లో. ఎంత గొప్ప విషయం అండి. ఇంత గొప్ప గొప్ప విషయాలు చేస్తూ దేవుడి దగ్గర నా స్టేటస్ ఇది దేవుడికి తెలియదా అండి? ఆలోచించండి. ఈ పరిచయం ఏం చేస్తున్నాడు దేవుడికి తెలియదా? అయినా సరే దేవుడి దగ్గరికి పోయి చాలా గొప్పలు పోతున్నాడు. నేనంటే ఏంటో తెలుసా? ఈ అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారులు ఇలాంటి వాడిని కాదు నేను. నా ప్రత్యేకత ఏంటంటే వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటాను. నా ఆస్తి అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. నిజానికి చాలా గొప్ప పనులు చేస్తున్నాడు కానీ తన డబ్బా తను కొట్టుకుంటున్నాడు. దేవుని నీతితో పోల్చినప్పుడు మనం ఏం చేసినా జీరో, మురికి గుడ్డలు అన్నాడు. అందుకే మన ప్రారంభంలో చూసాం 64:6 యెషయా. మనం ఏమి చేసినా సరే, ఎంత సత్క్రియలు చేసినా సరే, దేవుని నీతితో పోల్చినప్పుడు మనం మురికి గుడ్డలు లాంటివి. కానీ ఈ పరిచయుడు ఏమంటున్నాడంటే నా ప్రత్యేకత ఏంటంటే అని తన డబ్బా తను కొట్టుకుంటున్నాడు. కానీ అతనితో పాటు దేవాలయానికి ఇంకొక అతను వచ్చాడు. అతను వచ్చి ఏమంటున్నాడంటే ఆయన తెలిసింది ఒకటే, నేను ఏమి చేసినా దేవుని నీతితో పోల్చినప్పుడు నేను సున్నానే. అది తెలియాలి మనకి. నేను ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎన్ని చేసినా సరే దేవుడు నా కోసం చేసిన వాటితో పోల్చినప్పుడు నేను చేసిన అంతా జీరోనే. అలాంటి స్థితిలో ఉన్న సుందర ఏమంటున్నాడంటే 13వ వచనంలో, అయితే సుందరి దూరముగా నిలుచుండి ఆకాశపు కళ్ళెత్తుకుని ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపి నేను నన్ను కరుణించమని పలికింది. ఏం గుర్తించాలండి మనం? పరిచయం ఏం గుర్తించాడు? లూకా సువార్త 18:13 వచనంలో ఉన్నాం. పరిచయము తన డబ్బా తను కొట్టుకుంటూ ఏమంటున్నాడంటే నా స్టేటస్ ఏంటంటే, అసలు నేనంటే ఏంటంటే, నా ప్రత్యేకత ఏంటంటే అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అతను పాపి కదా పరిచయుడు. కానీ సుంకర్ ఏం గుర్తించాడు? నేను పాపినని గుర్తించాడు. పరిశుద్ధుడైన దేవుడున్న లోకం వైపు, ఆకాశం వైపు తల్లులెత్తడానికి కూడా ధైర్యం చాలేదు. పాపికి ఉండాల్సిన తగ్గింపు, పాపికి ఉండాల్సిన పశ్చాత్తాపం. ఎప్పుడైనా ఆకాశం వైపు తల్లులెత్తడానికి మనం భయపడ్డామా? అసలు ఎందుకు భయపడతాం మనం? ఎందుకంటే అక్కడ ఎవరున్నారో మనకు తెలియదు కాబట్టి. సూర్యుడికి వెళ్ళి చూడటానికి భయపడతాం. ఎందుకు? అమ్మ కళ్ళు నొప్పులు పడితే, కళ్ళు మంటలు వస్తాయి, కళ్ళ నీళ్ళు వస్తాయి. కానీ ఆకాశ మహాకాశాలకు పైన సూర్యుడి కంటే ఎక్కువ తేజస్సు కలిగిన దేవుడు ఉన్నాడు. పాపినైనా నేను ఆకాశంలో కళ్ళెత్తిన ధైర్యం చాలదు నాకు అని ఎప్పుడు అనుకుంటాము. అలా పరిశుద్ధ దూతలు కూడా అనుకున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క తేజస్సులో వారు కళ్ళు తెరవలేక, కాళ్ళు చూపించలేక, వాళ్ళ ముఖాలు చూపించలేక రెక్కలతో వాళ్ళ ముఖాలు కప్పుకొని దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అలాంటి పరిశుద్ధ దేవుడున్న ఆకాశం వైపు సుంకరి కళ్ళెత్తైన ధైర్యము చాలక దేవా పాపినైనా నన్ను కరుణించమని వేడుకున్నాడు. అందుకని అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈయన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడా? ఏమి చేయలేదు. ఏం గుర్తించాడు? నేను పాపినని గుర్తించాడు. ఇదే మాట ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నువ్వు ఎక్కడున్నావని. ఎన్నిసార్లు అడిగినా ఆదాము గారు గుర్తించాడు తను ఎక్కడున్నాడు. చెడు చోటం దాక్కున్నాను అంటున్నాడే కానీ నేను పాపం చేసి పాపంలో ఉన్నాను, నేను పాపిని గుర్తించాడా? ఆలోచించండి మీరు కూడా. ఆకాశ మహాకాశాల పైన దేవుడుండి ఈ ఆరిన నేల అంతా, నేల మీద ఉన్న చెట్టు అంతా, చెట్టు చోటు ఉన్న మనిషి అంతా దేవుడు కనపడడా? ఆదాము గారు చెట్టు చోటు ఉంటే అయినా సరే వచ్చి అడుగుతున్నాడంటే ఓ
దేవుని గురించి సరిగ్గా అర్థమైందా అర్థం కాలేదా? ఏం అడుగుతున్నాడో గుర్తించాడా? తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తిస్తాడని ఆదాం గారిని అవ్వను కూడా అడుగుతాడు. నువ్వు ఎక్కడున్నావు? కానీ గుర్తించలేక నేను చెట్టు ఉన్నాడు. కానీ సుంకర ఏం గుర్తించాడు ఇక్కడ? నేను పాపినని గుర్తించాడు. అందుకే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎప్పుడైతే మనం పాపమని గుర్తిస్తామో అప్పుడే మనం నీతిమంతుడిగా తీర్చబడతాం. అర్థమవుతుందా? నీతి అంటే దేవుని నీతి అంటే ఎలా ఉందో. మనం ఏది చేసినా సరే దేవుని నీతితో మనం పోల్చినప్పుడు మనం చేసిన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో పోల్చాడు. కానీ మనం గుర్తించాల్సింది మనము పాపమని గుర్తించాలి. నేను పాపంలో ఉన్నాను, పతన స్థితిలో ఉన్నాను, నన్ను కరుణించి మహాప్రభు అని దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అదే చేశాడు. ఇది పరిశీలన నీతి. శాస్త్ర నీతి కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. శాస్త్ర నీతి ఒకసారి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. కాబట్టి శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్న వారి నీతి అధికం అవ్వాలంట. ఇందుకే శాస్త్ర నీతి పరిశీలన నీతి అంటే ఏంటో మనకు తెలిస్తే కదా వారికంటే మనం బెటర్గా ఉండేది. ఇప్పుడు మన పరిచయం గురించి సుందర్ గురించి చూసాం. వాళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా ఉన్నారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? సుంకరి. ఒక సుంకరి లాగా ఉంటే నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను అర్థమైంది. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని చెప్పాడు. అయితే ఇక్కడ శాస్త్ర నీతి అలా ఏంటిదో మనకు తెలియాలి కదా. శాస్త్ర నీతి ఏంటో మనకు తెలిస్తే అప్పుడు వాళ్ళ నీతి కంటే అధికంగా ఉండడానికి మనం ట్రై చేయాలి. శాస్త్ర నీతి అంటే ఏంటి? 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్తలోనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. మీరు గమనించారండి? అయ్యో అనే మాట ఎప్పుడు మాట్లాడతాం మనం? ఎప్పుడు అంటాం సహజంగా? ఎప్పుడు అంటాం మనం ఆ మాట? మన కళ్ళ ముందు ఏదో ప్రమాదం జరిగి లేదా ఎవరైనా చనిపోతేనో అయ్యో పాపం అంటారు. మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది, మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు సడన్ గా శవమై కనపడ్డారు, అప్పుడు మన నోట మీద వచ్చే మాట ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారికి అక్కడ ఉన్న శాస్త్రుల పరిచయాలు ఎలా కనపడుతున్నారు? అర్థమైంది ఆ మాట? అయ్యో అనే మాట. వాళ్ళందరూ జీవించుతున్నాం అనే పేరు మాత్రం ఇంకా అందరూ మృతులే. మన పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా దేవునికి అలాగనే కనపడుతుంది. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, దేవుని ముందు మనం ముసుగేసుకొని బ్రతకూడదు. సంఘంలో స్త్రీలకు ముసుగేసుకోమని చెప్తుంది కొరింథీ పత్రిక. అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా సమాజంలో, సంఘంలో, కుటుంబంలో ఒక ముసుగేసుకొని భక్తులు వేషం వేసుకొని బ్రతుకుతున్నారు. వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ ఏమంటాడంటే వేషధారులు అంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయంలో, కనికరమును, విశ్వాసంలో విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. ఎంత ఖరీదైన దేవునికి ఇస్తున్నారు చూడండి. ఏమేమి ఇస్తున్నారు? పుదీనా, సోంపు, జీలకర్ర. ఎంత కాస్ట్ ఉంటాయండి? ఒక కట్ట ఎంత ఉంది? 1 లక్ష రూపాయలు ఉంటుందా? ఇప్పుడే మనకి 5-10 రూపాయలు దొరుకుతున్నాయి. గట్టిగా మాట్లాడి 20 రూపాయలు అనుకుందాం. అమ్మాయి లావు కట్ట అంటారు కదా మనం. ఆకుకూర దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కొంచెం లావుగా ఉందండి, ఇది పెద్ద కట్ట 20 రూపాయలు అంటారు. సరే 20 రూపాయలు అనుకుందాం. 2000 సంవత్సరాల నాటి పరిస్థితి ఏంటి? ఎంత కాస్ట్ ఉంటుంది? అప్పుడే పొలం నుంచి పుదీనా, జీలకర్ర, సోంపు వస్తే 1, 2, 3, 4, 9, 10 ఇది దేవునిది 10 కట్టలు తీసి పక్కన పడేస్తారు. కానీ ఏం వదిలేశారు? నీతి, న్యాయం, కనికరం, విశ్వాసం వదిలి పక్కన పడేస్తారు. ఇప్పుడు శాస్త్ర నీతి పరిశీలన నీతి అంటే ఏంటి అర్థమవుతుందా?
దేవుని సన్నిధికి ఆదివారం కూడా మనం తీసుకెళ్ళి కానికేస్తాం. ఎతికి ఎతికి ఏదో చిన్న నోటో లేదా కాయనో, నేను తప్పు పట్టట్లేదు కానీ మనం వేసే కానుక దానివల్ల ఎంత పరిచర్య జరగాలో, పిసినారితనం పోగొట్టడం కోసం దాతృత్వ స్వభావం కలిగి నీ దేవుడు నీకు ఎంత ధారాళంగా ఇచ్చాడో నువ్వు కూడా అలాంటి మనసు కలిగి ఇస్తావని ఆ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దశమభాగం ఇచ్చే కార్యక్రమం కూడా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఎంత ధారాళంగా తన ప్రేమను కనపరిచాడో అలాంటి స్వభావం కలిగి తన పిల్లలు ఉండాలని ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పాడు కాబట్టి 10వ వంతు చెల్లించమన్నాడు కాబట్టి 10 కట్టలు తీసి పక్కన పడేసేద్దాం. అదే దేవుడు కోరుకుంది. ఆ మనసు చూసారా? అది నచ్చలేదు దేవుడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయము, కనికరం, విశ్వాసం కోరుకుంటున్నాడు. వాటినే పక్కన పెట్టేశారు. పుదీనా, జీలకర్ర, సోంపులు మాత్రం 10వ వంతు చెల్లిస్తున్నారు. అందుకే శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? భౌతిక సంబంధమైన చేస్తున్నారు, ఆత్మ సంబంధం విడిచిపెట్టారు వాళ్ళు. భౌతిక సంబంధమైన దశమ భాగాలు ఇచ్చేస్తున్నారు అన్నింటిలో. ఇందాక పరిచయుడు కూడా తన ఆస్తి అంతటిలో 10వ వంతు ఇస్తున్నాడంట. చాలా గొప్ప విషయమే. కానీ భౌతికమైనవి చేస్తున్నారు, ఆత్మ సంబంధించిన వాటిని విడిచిపెట్టేశారు. న్యాయము, కనికరం, విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? భౌతిక సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైన ఎక్కువ చేయమంటున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన చేసే అలవాటు మనకు ఉందనుకోండి, భౌతిక సంబంధమైన ఆటోమేటిక్ గా చేసేస్తాం. దాని గురించి అడగాల్సిన అవసరం లేదు మనం. ఇప్పుడు మనం ఆ దశభాగం గురించి మాట్లాడుకుంటే మనకు లేదనుకోండి, రైతులకు మనకు అది లేదు. మనం అభివృద్ధి చెందిన కొలది ఇవ్వాలి. అయితే ఆ ఇచ్చేది కూడా ఎలా ఉండాలంటే, ఏ ఉద్దేశంతో ఇవ్వాలంటే, మన కానుక ఇస్తే సేవకుడు ఏదో బాగుపడిపోతాడు, బిల్డింగ్ మీద కట్టుకుంటాడు, దానికోసం కాదు మనకి సేవకుడు కాదు మనం ఇచ్చేది. మనం ఇచ్చే కానుక ఒక పాపిని రక్షించడానికి సువార్త ప్రకటింపబడాలి. మనం ఇచ్చే కానుక ఆ సంఘములో విధవరాలైన వాళ్ళు పోషించబడాలి, పేదలు పోషించబడాలి, లేదా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలు సక్రియలు జరుగుతుంటే వాటికి మనం ఇచ్చే కానుక ఉపయోగపడాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కానుక వేయాలి. అప్పుడు ఎంత ఆలోచించేయండి. మనం కానుకేసేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేస్తామా? ఏదో ఆదివారం కానుక వేయాలి కాబట్టి కానుక సంచి మన దాకా వచ్చినప్పుడు ఏదో తీసి ముందుగానే ప్రిపేర్ అయ్యి జేబులో పెట్టుకుని పోతాం కాబట్టి అది వేస్తాం. అలా వేయకూడదు, అది నచ్చదు దేవునికి. అలా వేస్తే ఏమంటారంటే ఇది శాస్త్ర నీతిలాగా, ఇదిగో 10 కట్టలు వేసి పక్కన పడేసి దేవుడి అలా ఉంటుంది. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను ఇచ్చే కానుకతోటి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి నా శక్తికి తగ్గట్టుగా ఇది ఇస్తానని మన మనసులో నిశ్చయించుకొని ఇస్తే అప్పుడు శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం అవుతుంది. అర్థమవుతుందా? శాస్త్ర నీతి, పరిశీలన నీతి. ఇలాంటప్పుడు దేవుని నీతి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా అవన్నీ కూడా మురికి గుట్టలు లాంటివి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధం నీతి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయము 6వ వచనం నుండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆసక్తి విషయము సంఘము హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిందుడనై ఉంటుంది. ధర్మశాస్త్రం అనే నీతి విషయంలో మాత్రం అనిందుడంట పౌలు గారు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక. అర్థమవుతుందండి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఒకటి ఉంది, క్రీస్తు ద్వారా వస్తున్న నీతి ఒకటి ఉంది. అదే మాట్లాడుతున్నారు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తము, దేవుని యందు మన నీతి మంతులు అగపడి నిమిత్తం పౌలు గారు ఏం చేస్తున్నాడో చూడండి. ఏ విధము చేతనైనా మృతుల్లో నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని
ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎత్తుగా ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అర్థమవుతుందండి పౌలు గారు ఎలా నీతిమంతుగా ఉన్నాడు? క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన మరణం విషయంలో సమాన అనుభవం అంటండి. అప్పుడే నీతిమంతుడు అవ్వగలడు. అప్పుడే ఆయన ఎలా అవుతాడంటే, ఏ విధం చేత నుంచి మృతుల్లో నుంచి దేవుడు ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారిని లేపాడో అలాగనే నేను కూడా లేస్తాను. దానికోసం తనకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఎలా ఉంది? అలా లేదు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? స్త్రీలు పురుషులని భేదం లేకుండా సంఘాన్ని బహుగా హింసించిన వాడు. పౌలు గారి మరణానికి నేనే సాక్షిని నిలబడ్డవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించాడో, క్రీస్తుని యొక్క దర్శనం పొందుకున్నాడు, ఆయన ఎలా నీతిమంతుగా మారిపోయాడంటే, ఇదిగో క్రీస్తు పడవలసిన శ్రమలు ఇంకా ఏమైనా కొదువుగా ఉంటే వాటిని నేను అనుభవిస్తాను అని ముందుకు వచ్చాడు. ఎందుకు అలా ముందుకు వచ్చాడంటే, క్రీస్తు ప్రభు ఎలాగైతే మృతుల నుంచి ఎలాగైతే పునరుద్ధరణ తిరిగి లేచాడో నేను కూడా అలా లేస్తాను. అలా లెగవాలంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ విషయంలో సమాన అనుభవం. చిన్న విషయం అంటే ఆ మాట ఒక లైన్ రాయబడింది, కానీ మనకు ఒక మాట అంటేనే తట్టుకోలేము. వాడు ఎక్కడో ఉండి ఫోన్ చేసి ఒక మాట అంటే మన ఇక్కడ ఒళ్ళంతా ఏదో కారం పడినట్టుగా ఫీల్ అయిపోతుంది. వాడు అక్కడెక్కడో ఉండి మాట్లాడుతూ ఉంటారు. రోడ్ల మీద మీరు గమనిస్తే ఒక చేతితో బండి నడుపుతూ, ఒక చేతితో ఫోన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద నడుచుకుంటా పోతాడు. ఎందుకు కారణం? వాడు పక్కన ఎవడు లేడు, కానీ ఎవడో ఏదో ఒక మాట అన్నాడు. కానీ మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు మొత్తాన్ని ఉమ్మి పడుతుంది. మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి తుప్పలు పడతా ఉంటాయి. అలా మాట్లాడి చూడండి, ఎవరితోనైనా రేపు పక్కన మాట్లాడరా అంటారు, మొహమాటం లేక. కానీ సృష్టికర్త అయిన దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారు మొఖాలు ఉమ్మి వేశారు. సమాన అనుభవం మనకు వస్తుందా? మనం ఎలా నీతిమంతులుగా మార్చబడతాం ఆలోచన చేయండి. మనతో ఎవడైనా మాట్లాడాడంటే వాడితో నేను మాట్లాడేది ఏంటి, వాడి నా దగ్గరికి రావాలి అని లాజిక్లు మాట్లాడతాం. నీతిమంతులకు లాజిక్లతో సంబంధం లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఎలా ఉందో చూడండి పౌలు గారి యొక్క జీవితం. అలాంటి జీవితం మనకు లేనప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడలేము. అందుకే ఆయన మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆ నీతిని మనం అవలంబించినప్పుడు ఆయన రాజ్యంలో సభ్యులు అవుతాం. కానీ మనం దేని గురించి ఆలోచన చేస్తాం? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ మత్తయి సువార్త ఆరాధనల పైన తిండి కోసం, బట్టల కోసం, ఇంటి కోసం ఆలోచిస్తాం. కానీ కిందకు వచ్చిన తర్వాత ప్రభు వారు మాట్లాడుతూ అవన్నీ అన్ని జనులు ఆలోచిస్తారు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అవన్నీ మీకు కావాలని మీ పరలోకానికి ముందే తెలుసు. మనకి ఏం కావాలో మన పరలోకానికి ముందే తెలుసు. అయితే మీరేం చేయాలి? నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నారు. మనమేమి నీతిని, రాజ్యాన్ని పక్కన పెట్టేసి అదేదో సేవకుడు పని, అదేదో పాస్టర్ గారు చూసుకుంటాడు, మనం వెళ్ళి మన పని చేసుకుందాం. అవసరమైతే అప్పుడప్పుడు ఆదివారము లేదా నేను బైబిల్ క్లాస్లో లేదా ఒక మీటింగ్కి వెళ్ళేసి ఒకసారి ముఖం చూపించేసి వద్దాం అనుకుంటాం. అప్పుడు మనం నీతిని, రాజ్యాన్ని వెతికినట్టేనా? ఆయన రాజ్యంలో సభ్యులు అవుతామా? ఎక్కడ పరలోకము? ఆ పరలోక మహిమను వదులుకొని నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడం కోసం ప్రభు యేసుక్రీస్తు వారు పాపులున్న లోకంలో అడుగుపెట్టాడు. మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దూతలు కూడా ఆయన ముఖం వైపు చూడటానికి ధైర్యం చాలక పరిశుద్ధుడని వాళ్ళ ముఖాలన్నీ రెక్కలతో కప్పుకుంటున్నారు. అలాంటి పరిశుద్ధ దేవుడు భూలోకానికి వస్తే ఆయన మాటలు వినటానికి, ప్రకటించడానికి మనకి టైం లేదు. మనం నీతిమంతులుగా మార్చబడతామా? ఆలోచించండి. అది ధర్మశాస్త్రం సంబంధమైనది. ఇంకా మత్తయి సువార్తలోని కొండ మీద ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాడో చూడండి నీతి విషయం గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనను పూర్వీకులకు చెప్పని మాట మీరు విన్నారు కదా. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి.
నేను మీతో చెప్పున్నది మనకి 22వ వచనములో, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పుకోవడం మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పుకోవడం నరకాగ్నికి లోనగును. ఏమన్నా ఈ విషయాలు మనకు తెలియని విషయాలా? చిన్నప్పటి నుంచి మనం వింటున్న విషయాలే కదా. కొండ మీద ప్రసంగం అని ఎన్నిసార్లు మనం విన్నాము, ఎన్నిసార్లు ప్రకటించాము కదా. ఇవన్నీ కూడా నీతి సంబంధమైన కార్యక్రమాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయడు విమర్శకు లోనగును. పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో కత్తితో పొడిస్తేనే హత్య. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం నీతిమంతుల పరిస్థితి ఏంటి? నీతిమంతులు చేసిన హత్యలు ఏంటి? వేస్ట్ ఫీల్ అన్నాం అనుకోండి, పొడిచినట్టే. ఎంతమందిని పొడుచుంటాం ఆలోచించేయండి ఒకసారి. అంటే నీతిమంతులు ఎలా ఉంటారో చూడండి. ఎందుకు ప్రభుని యేసుక్రీస్తు వారి కోపం రాలేదు? అర్థమవుతుందా? ఆయనే చెప్తున్నాడు ఈ ప్రసంగాన్ని. చెప్పిన ఆయనే మొఖాన్ని ఉమ్మేస్తే తుడుచుకుని పక్క వెళ్ళిపోయాడు. ఆయన్ని ఎన్ని అవమానకరమైన మాటలు. నిజంగా దేవుని కుమారుడు వస్తే దిగురా, దిగొస్తే నమ్ముతాము. ఈయన అందరే రక్షిస్తాడు కానీ ఈయన రక్షించలేడు. ఈయన చనిపోయిన వాడు లేపుతాడు కానీ ఈయనకి మాత్రం దిక్కులేదు. అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారా? మరి ఎందుకు ప్రభువారు మనలాగా రియాక్ట్ అవ్వటం లేదు? ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మీరు తెలియక మాట్లాడుతున్నారు. మన అందరికీ మాదిరి ఆయన. అర్థమవుతుందా? నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు? మనమేమో ప్రతి వాటిని వ్యర్థుడు అంటాం, ద్రోహి అంటాం. 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలగని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులకు సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ఇది మరీ దారుణం. చాలా కష్టం మనకి వాళ్ళ మీద కోపం ఉంటుంది కాదు. ఇప్పుడు సంఘంలో దేవుడు మనకి ఏదో బాధ్యత ఇచ్చాడండి, ఒక పరిచర్య, పాటలు పాడే పరిచయం ఇచ్చాడు, లేదు వాక్యం చెప్పే పరిచయం ఇచ్చాడు. ఆ దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ పరిచయం చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు సడన్ గా నేను అనుకుంటా, నా గురించే మాట్లాడు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీ అందరితో వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉందనుకో, నేను వెళ్ళి సమాధానం పట్టడం కాదు. వాళ్ళకి నా మీద కోపం ఉంటే, అరే ఆ అన్నకో లేదా ఆ సిస్టర్కో నా మీద కోపం ఉందని నేను ఇక్కడ వాక్యం చెప్పడం ఆపేసి వెళ్ళి ముందు వాళ్ళతో సమాధాన పడి అటు తర్వాత వచ్చి వాక్యాన్ని బోధించాలి. అది 23వ వచన భాగం. ఆ 23వ వచనంలో భావం అదే. జరిగే పనేనా మనకి? అది జరిగే పనేనండి. కానీ అది జరిగితేనే మన నీతిమంతులు. ఆ కార్యక్రమంలో మనం చేయలేకపోతే మన సంఘానికి వెళ్ళే ఉపయోగం లేదు, మన బాప్తిసం పొందే ఉపయోగం లేదు. మనకి శత్రువు అంటే భూమి మీద ఎవరైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు, వాడే అపవాదే ఉండాలి. భర్త, భార్య. మరి దారుణం. వారం 10 రోజులు పలుకుతారు భార్య భర్తలు. ఒకవేళ భార్య భర్తల మధ్య గొడవ వచ్చినా, కోపం వచ్చినా అది సూర్యుడు అస్తమించే లోపు అయిపోవాలి. ఎందుకంటే ఇంకా టైం వచ్చిందనుకోండి మన మధ్యలోకి అపవాదం వచ్చేస్తాడు, ఇంకా దూరం పెంచేస్తాడు. క్రైస్తవ కుటుంబాలు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. అలా ఉండకూడదు. మనమే సమాజానికి మాదిరిగా ఉండవలసిన మన జీవితాలు మనమే కొట్లాడుకుంటూ రోడ్ల మీద తిరిగితే క్రీస్తు ప్రభువుకు మన ద్వారా అవమానం జరగదా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీతిమంతులకి కోపతాపాలనేది ఉండనే కూడదు. తప్పు జరుగుతున్నప్పుడు సరి చేయడానికి, తప్పు దిద్దడానికి కోపడడం తప్పు కాదు, అది వేరే విషయం. కానీ సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. కొంతమంది మెచ్యూరిటీ ఉండొచ్చు, కొంతమందికి మెచ్యూరిటీ లేకపోయి ఉండొచ్చు. వయసు పెరుగుతుంది కానీ కొంత అనుభవ జ్ఞానం తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని కలుపుకొని పోయే స్వభావం మనకు ఉండాలి. వాడితే నేను మాట్లాడేది ఏంటి, వాడే నా దగ్గరికి రావాలి, అలాంటిది ఉండకూడదు. నీతిమంతులకు అలాంటిది ఉండకూడదు. మనమే వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? మనం వెళ్ళాము ఆయన దగ్గరికి, ఆయన మన దగ్గరికి వచ్చాడా? అపోస్తులు కదా ప్రపంచం అంతా తిరిగారు, సేవకులు కదా ప్రపంచం అంతా తిరుగుతున్నారు. మన ఇంటికి సేవకులు వచ్చారా? మనం సేవకుల ఇంటికి వెళ్ళామా? నీకు నిజంగా ఆ ప్రేమ అర్థం అయిపోతే, నువ్వు నిజంగా నీతిమంతుడిగా జీవించాలనుకుంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తం నేను నీతిమంతుడిగా మార్చితే నువ్వే వెళ్ళి పలకరిస్తావు. నీకు సహోదరు మీద ఎవరి మీద ద్వేషం అనేది ఉండకూడదు.
ఒకవేళ ఉంటే మనం నీతిమంతులుగా బ్రతకలేము. అది దేవుని సంగం ఆలోచించి నీతిమంతులు ఎలా ఉండాలంటే సహోదరు మీద ద్వేషం ఉండకూడదు, ప్రేమే కనపడాలి. ఆ మత్తయి సువార్తలు ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడో చూడండి. తర్వాత 25వ వచనంలో, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వాడితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించిన, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించినాడు, అతడు నిన్ను సరసాల్లో వేయబడింది, అంతటి నువ్వు సరసాల్లో వేయబడతావు. ఒకవేళ ఎవరికైనా మనకు విరోధం ఉందనుకోండి, అప్పటికప్పుడే సమాధానం పడిపోవాలి. అలా కాకుండా దాన్ని మనం పెద్ద చేసుకొని పోలీస్ కేసులు, తర్వాత కోర్టులు, జైలు చుట్టూ తిరగటం, ఇది కాదు మనకు ఉండాలి. మనుషులుగా శరీరంలో భూమి మీద ఉన్నాం కాబట్టి కోపతాపాలు ఉంటాయి. వచ్చినా సరే వెంటనే మనం వాటిని పరిష్కారం చేసుకోవాలి. అదే చెప్తున్నాను. కడపటి కాదు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పని మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆడితే వ్యభిచారం చేసిన వాడవును. ఇది మరీ దారుణం. నీతిమంతుల మధ్య వారి మనసులో కానీ వారి అంతరంగంలో కూడా మోహపు చూపు అనేది ఉండకూడదు. కానీ దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. సహోదరుల మధ్య ఎలాగైతే ప్రేమ ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నాడు, అలాగనే సహోదరులు లేదా స్త్రీలు పురుషులు ఎవరైనా సరే సంఘంలో ఉన్న వారి అందరి మధ్య మోహపు కార్యక్రమాలే ఉండకూడదు. ఆ లస్ట్ అనేది ఉండనేకూడదు. ప్రేమకు సంబంధించిన కార్యక్రమాలే ఉండాలి. ప్రేమ అంటే మనకు తెలుసు, లోకంలో ఉన్న ప్రేమ వేరు. కానీ దేవుడు చూపించే ప్రేమ ఏంటిది? ఒక పాపిని రక్షించే పరలోకానికి చేర్చే ప్రేమ. ఆ ప్రేమ మనం కనపరచాలి కానీ వ్యామోహం, మోహపు చూపులు క్రైస్తవులకి తగదు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరి మధ్య అయినా సరే అలాంటి కార్యక్రమాలు ఒకవేళ మనలో ఉంటే వెంటనే మానుకోవాలి. అది నీతిమంతులకు తగదు. అదే చెప్తాను. అర్థమవుతుందండి? నీతిమంతులుగా మనం కొనసాగాలంటే ఊరికే ప్రభు అంత అమూల్యమైన రక్తంతో మనల్ని కొనుక్కోలేదు. ప్రభు వారు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో, ఎలాంటి మంచి సుగుణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణాలు మనము కలిగి ఆ సుగుణాలను లోకంలో ప్రకటిస్తాము, చూపిస్తామని ఆయన తన రక్తంతో మనం కొనుక్కున్నాడు. 29వ వచనంలో, నీ కుడుక నిన్ను అభ్యంతర పరిచిన ఎట్లా దాన్ని పెరిగి నీ ఎదురుని పారవేయింది, నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిచిన దాన్ని నరికి నీ ఎదురుని పారవేయి, నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కార్యం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడు ఆమెను వ్యభిచారంగా చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు వ్యభిచరించేవాడు. అంటే నీతిమంతుల మధ్య విడాకులకి ప్రస్తావనే లేదు. అలాంటి కార్యక్రమాలు నీతిమంతుల మధ్య జరగనేకూడదు. అది నీతిమంతులకు తగదని చెప్తున్నాడు. తర్వాత 33వ వచనంలో, మరియు నీవు ప్రమాణం చేయక అప్రమాణం చేయక నీ ప్రమాణము ప్రభువు చెల్లింపుని పూర్వీకులు చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమన్నా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశం చూడనవద్దు, అది దేవుడి సింహాసనం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. సంఘంలో ఉన్న పరిస్థితి ఎలా ఉండాలంటే, కీర్తన గ్రంథము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నీతిమంతులు ఎలా ఉండాలని సంఘంలో దేవుడు కోరుకుంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే దేవుని సన్నిధిలో సంఘములో ఎలాంటి వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసింది ఈ నీతిని గురించే. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా భయభక్తుల గలవారిని సన్మానించుడు, అతడు ప్రమాణం చేయక నష్టము కలిగిన మాట తప్పుడు, తన ద్రవ్యమును వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయబడి ఎన్నడను కదల్చబడడు. అవి నీతిమంతులకు ఉండే మంచి మంచి క్యారెక్టర్.
నీతి 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 అని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, వింటాం. కానీ ఆ నీతి మంతులకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉన్నాయి చూడండి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 38వ వచనంలో, మత్తయి వార్తలోని 5వ అధ్యాయంలో ఉన్నాం. చివరి వరకు చూసుకొని ముగించుకున్నాం. 48వ వచనం వరకు ముగించేస్తాను. 38వ వచనంలో, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము అని నాకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని విషయం. అసలు ఒక మాట అంటేనే తట్టుకోలేము, ఈ చెంప కొట్టి ఈ చెంప చూపించే అంత అలాంటి మంచి కూడా మనకు వస్తుందా? మన ఈ మధ్య నాకు ఒక సేవకులు కనపడ్డాడు, ఒక మంచి ప్రొఫెసర్ కూడా. ఆయన ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమన్నాడు, ఆ చెంప కూడా కొట్టిన తర్వాత ఏం చేయాలో చెప్పలేదు కదా, అప్పుడు నువ్వే తెగబడాలి, నువ్వే కొట్టాలని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన సంఘం నడిపిస్తాడంట. చూడండి ఎంత దారుణంగా ఉంది. అలాంటప్పుడు ఒకసారి కొట్టినప్పుడు ఎంత తిరగబడచ్చు, మళ్ళీ రెండో చెంప కూడా ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఆలోచన చేస్తున్నారా? అలాంటి వాళ్ళు కూడా ఈ బైబిల్ పట్టుకుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు కదా. అలా చెప్పే పని అయితే యేసుప్రభు అన్ని దెబ్బలు అన్ని అవమానాలు తినాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు యేసుప్రభు అన్ని దెబ్బలు తిన్నాడు? ఎందుకు అన్ని అవమానకరమైన మాటలు? ఆయన కొట్టలేడా, తిట్టలేడా? మనకు తెలుసు కదా. పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎలా మాదిరి ఉంచాడు? ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడా? రెండు చెంపలు కొట్టిన తర్వాత తిరగబడమన్నాడా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటములు కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. కానీ మనమేమో ఒకటంటే 4 కొట్టిస్తాం, ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడతాం. మనం కూడా క్రైస్తవులమే నీతిమంతులని చెప్పుకుంటాం. ఆ నీతిమంతుల జాబితాలకు వెళ్తున్నట్టుగా కనబడుతుందండి? అసలు ఆ లిస్టులో మన పేరు ఎక్కినట్టుగా ఏమైనా కనపడుతుందా? ఆలోచన చేయండి. ప్రభు రక్తంలో పాపాలైతే కడుక్కున్నాం, కానీ నీతిమంతులుగా తీర్చబట్టడానికి కనీసం ఒక మెట్టైనా ఎక్కామో మనం? కానీ అవన్నీ అలవాటు చేసుకుంటామని దేవుడు మనకి ఈ విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమంటున్నాడంటే, ఆ నీతిమంతులు ఆ రాజ్యంలో ఉంటారు. ఆయన రాజ్యంలో ఏ క్రూరముఖం కూడా హాని చేయదంటే ఏంటి? విన్నాం రాబోయే రోజులు ఆ మాటలు కూడా. ఆయన రాజ్యంలో ఏ క్రూరమృగం కూడా హాని చేయదండి. అసలు క్రూరమృగం హాని చేయకుండా ఉంటుందా? గొర్రెపిల్ల కేకకు సింహం సైలెంట్ అయిపోయిందండి. సింహం అంటే పౌలు గారు అనుకుందాం, అపోస్తులైన పౌలు గారు. దమస్కు మార్గంలో ప్రభు యేసుక్రీస్తు గొర్రెపిల్ల, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్న మాటకు సింహం తప్పబడిపోయింది, గడ్డి నుంచి సాగు జంతువు అయిపోయింది. ఆయన పడిన శ్రమల్లో ఇంకేమైనా కొదువుగా ఉంటే నేను అనుభవిస్తాను, ఆయన మరణంలో సమాన అనుభవాన్ని సాధిస్తానని ఆ సింహం కాస్త గొర్రెపిల్లగా సాధు జంతువు అయిపోయింది. అది నీతిమంతులకు ఉండే లక్షణాలు. అది ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్న వారి జీవితాలు అలా మారిపోయింది. అలా మారతామని దేవుడు మనకి ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మనం నీతిమంతుల జాబితాలోకి వెళ్తాం. మత్తయి సువార్తలో ఉన్నాం మనం. 40వ వచనంలో, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగువాని గోరి నీ ముఖం తిప్పివేసుకునవద్దు. అరే బాబు, వీడు వస్తున్నాడు రా, వీడు వస్తే మళ్ళీ ప్రతిసారి అప్పు అడుగుతాడు, ఎన్నిసార్లు అని ఇస్తాం, ఇచ్చిన రిటర్న్ ఇస్తే మరలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను నీ దగ్గర అప్పు తీసుకున్నానండి, నేను మళ్ళీ రిటర్న్ చేశాను అనుకో, పాలు లేరు పాపం ఏదో కష్టాల్లో ఉన్నాడు, నా వంతు సహాయం చేద్దాం ఇస్తాం. వాడు మనకు అసలు రిటర్న్ ఇవ్వడు, ప్రతిసారి తీసుకోవడం తెలుసు. మరి వాడిని ఏం చేయాలి?
ఒకే మాట చెప్పాలి, బాబు ఇప్పుడైతే ఇస్తున్నాను ఇంకొకసారి నన్ను అడగబోకరా. ఎందుకంటే వాడు తీసుకున్న అలవాటు అందుకని ఇచ్చే అలవాటు లేదు. కానీ నిజంగా దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, నీతిమంతులు ఎలా ఉంటారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి చోటియకుడి, దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలని. అర్థమవుతుందండి రాయబడిన మాట? మరలా చదువుతున్నాను. అపవాదికి చోటియకుడి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి చోటియకుడి, దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలని. ఆల్రెడీ ఒకడు దొంగ ఉన్నాడు. ఆ దొంగ కాస్త నీతిమంతుడు అయ్యాడు. నీతిమంతుడు ఎలా అవుతాడు? ప్రభు రక్తంలో పాపాలు కడుతుంటే నీతిమంతుడు అవుతాడు. ఇప్పుడు ఆ నీతిమంతుడు ఆల్రెడీ అంతకుముందు దొంగ. ఇప్పుడు ఆ దొంగ ఏం చేయాలంటే, కుటుంబ పోషణ నిమిత్తం పనిచేసి మంచి పని చేయాలన్నాడు. ఎవరిని మోసం చేయడం, దొంగతనాలు, నేరాలు, మోసాలు చేయడం కాదు, మంచి పని చేసి కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. అట్ ద సేమ్ టైం నీతిమంతుడు ఏం చేయాలంటే, ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో, ఎవరైతే నీడ్ ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో, అవసరం ఉందో, వారి కోసం కూడా కష్టపడి పని చేయాలంట. సంఘస్థుల పరిస్థితి, నీతిమంతుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందుకే సంఘానికి క్రమం తప్పకుండా ఎందుకు వెళ్ళాలంటే, సంఘంలో ఎవరు పేదలు ఉన్నారు, ఎవరు ఆహారం లేని వారు ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు సంఘానికి దూరంగా ఉంటున్నారు, వాళ్ళందరి విషయాలు మనకు తెలుస్తాయి. మనం క్రమం తప్పకుండా సంఘానికి వెళ్తే. మనమే వెళ్ళకపోతే వాళ్ళందరి అవసరాలు తీర్చే విధంగా మనం ఎలా పనిచేస్తాం? ఇప్పుడు నేను ఒక డ్యూటీ చేస్తున్నాను, మీరు ఒక డ్యూటీ చేస్తున్నారు. మనం డ్యూటీ చేసేటప్పుడు కూడా మన మైండ్లో ఏముండాలంటే, నేను నా సంపాదనలో ఎవరికైతే అక్కర కలిగి ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు కూడా పంచి పెట్టే విధంగా నేను సంపాదించాలి. అది నీతిమంతులకు ఉండాల్సిన మంచి లక్షణం. అలాంటి ఆలోచనతో మనం సంపాదన చేస్తామా? మనకి ఏదన్నా సడన్ గా 4 రూపాయలు వచ్చింది అనుకోండి, సమాజంలో మన స్టేటస్ ఎలా పెంచుకోవాలని చూస్తామే కానీ, పాపం ఆపదలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళు కొంచెం పైకి లేపుదాం, అలాంటి ఆలోచన మనకు వస్తుందా? కానీ అలాంటి ఆలోచన రావాలి. అది నీతిమంతులకు తగినది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సంపాదించాడు? తన అమూల్యమైన రక్తం సంపాదించుకున్నాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద ప్రభువు సంపాదించింది ఏదైనా ఉందంటే తన రక్తం, పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ రక్తంతో అక్కర కలిగిన వారందరికీ పంచిపెట్టాడు. ఏం అక్కర కలిగి ఉన్నాం మనం? మన పాప విమోచన క్రయధనం మన దగ్గర లేదు. మన పాపానికి అయ్యే వెల చెల్లించడానికి మన దగ్గర ధనం లేదు. మీకా గారు మాట్లాడతారు కదా, మీకా గ్రంథం 6:6లో, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలం కూడా నా పాపానికి పరిష్కారం లేదు. మరి ఏంటి ప్రభు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కాచిన అమూల్యమైన రక్తం. ఇప్పుడు అంత పరిశుద్ధ రక్తాన్ని ఎందుకు సంపాదించుకున్నాడంటే ఆయన అక్కర కలిగిన వారందరికీ పంచిపెట్టాలి. ఎవరు అక్కర కలిగి ఉన్నారు? సమస్త మానవాళికి పాపము తీసివేయడానికి అక్కర కలిగి ఉంది ఆయన రక్తం. అలా ఆయన రక్తాన్ని పంచిపెట్టి మనందరూ కూడా పరిశుద్ధం చేశాడు. ఇప్పుడు మనము కూడా మన పరిశుద్ధ రక్తం మనకు లేదు కాబట్టి అక్కర్లో ఉన్న వారికి, అవసరంలో ఉన్న వారికి మనం కూడా పంచి పెట్టడానికి కష్టపడి పని చేయాలి. అది నీతిమంతులకు తగినది. కానీ మనమేమో 4 రూపాయలు వస్తే సమాజంలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేనట్టుగా చూపించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మనకంటే బాగా భేద స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆ డబ్బులు మనం ఉపయోగిస్తాం. కానీ అలాంటి గుణం మనకు రావాలి. అదే దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43కి వెళ్దాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పమన్న మాట మీరు విన్నారు కదా, అది ధర్మశాస్త్రం. నేను మీతో చెప్పినది ఏమన్నదా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండినట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనం ఇందాక ప్రారంభంలో మాట్లాడుకున్న విషయాన్ని, మన శత్రువును కూడా ప్రేమించే స్థాయికి మనం వెళ్ళగలగాలి. మన శత్రువును ప్రేమించగలుగుతామా? మిత్రులనే దూరం చేసుకుంటాం మనం. ఇక శత్రుడు గురించి ప్రార్థించేది ఎక్కడ, శత్రువుని ప్రేమించేది ఎక్కడ? మిత్రులనే దూరం చేస్తున్న పరిస్థితి మనది. కానీ
క్రైస్తవులుగా నీతిమంతులుగా ప్రభు రక్తంలో పాపాలు కడుగుతున్న వారి పరిస్థితి ఎలా ఉండాలంటే శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువు కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడండి? ఆయన 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును? సొంతంలో అలాగ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులు అలాగ చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. ఎలాగైతే మన దేవుడు పరిపూర్ణుడు, ఆయన ఎలాగైతే నీతిమంతుడో మనం కూడా అలాంటి పరిపూర్ణ జాగ్రత్తలకు వెళ్ళాలంటే మన శత్రువును కూడా ప్రేమించాలి, మన అన్యజనులు కూడా ప్రేమించాలి. కానీ మనము సహోదరులనే ప్రేమించలేని పరిస్థితి. శత్రువుల కోసం మనం ఎలా ప్రేమించే స్థాయికి వెళ్తాం? శత్రువుని ఎలా ప్రేమించగలుగుతాం? శత్రువుల కోసం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? అలాంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే నిజంగా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి. దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమైనప్పుడే ఖచ్చితంగా మనము శత్రువుని కూడా ప్రేమించే స్థాయికి వెళ్తాం. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. సమస్తమును దేవుని వలన అయినది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయను మాకు అనుగ్రహించిన. అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమే దేవునితో సమాధాన పడిన క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మనం దేవుని నీతి అవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం పాపంగా చేశాడంట. అంత మహాపరిశుద్ధుడు ఎందుకు పాప స్థితిలో ఆ పాపపు మరణాన్ని పొందవలసి వచ్చిందంటే మనందరి పాప భారం ఆయన మీద మోపబడింది. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన్ని శిలువలో చేయి విడిచాడు. అలా చేయి విడవకపోతే ఆయన మరణించాడు. అప్పుడే మన పాప విమోచన క్రయధనం ఈ యొక్క న్యాయమైన చట్టాన్ని బట్టి శిలువలో చెల్లించబడింది. అలా చెల్లించబడింది కాబట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ దేవుడే అపోస్తుల ద్వారా, సువార్తికుల ద్వారా, సేవకుల ద్వారా పాపులైన మనల్ని వేడుకుంటున్నాడు. నాయన నీతిమంతులుగా మారండి, మీరు నీతిమంతులుగా మారండి అని దేవుడు మనల్ని బ్రతిమలాడుతున్నాడండి. అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బ్రతిమలాడతారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని బ్రతిమలాడతారా? ఎవరిని బ్రతిమలాడుకోవాలి? చిన్నోడు పెద్దోడిని బ్రతిమలాడుకుంటాడు కదా. ఇప్పుడు బాగా రాజకీయ నాయకుడు, సినిమా వాళ్ళు, లేదంటే కొంతమంది బోండాన్ని ఎవడో ఉన్నాడు, వాడితో మనకేదో గొడవ అయింది. మనం వెళ్ళి వాడితో సమాధానం పడతామా? వాడు వచ్చి మనతో సమాధానం పడతాడా? వాడు ఎప్పుడు వచ్చి మన తన్ని తరిమేస్తాడు, ఎప్పుడు చంపేస్తాడు. మనం వెళ్ళి నాయన తప్పైపోయింది, లేదా మనం వెళ్ళకపోతే మన తరపున అమ్మా నాన్న వెళ్ళిపోయి, లేదా మన అన్న తమ్ముడు వెళ్ళిపోయి, మన అక్క చెల్లెలు వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడి వేడుకుంటారు, తప్పైపోయింది అయ్యా క్షమించండి. అది న్యాయం. కానీ దేవుని యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యత మనకు అర్థమైతే సృష్టికర్త అయిన దేవుడు సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా సువార్తతో మనల్ని బ్రతిమలాడుతున్నాడండి. అర్థమవుతున్న దేవుని ప్రేమ ఎలా ఉందో? ఆ ప్రేమ ఎరిగిన సేవకులే భార్య పిల్లల్ని, ఉద్యోగ వ్యాపారాలను విడిచిపెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, వయసును కూడా పక్కన పెట్టేసి సువార్తను ప్రకటిస్తూ ప్రపంచమంతా తిరుగుతున్నారండి. ఆ మనిషి 60 చిల్లర వయసు, టైం 9:30 అయిపోతుంది. ఏదో బీపీ షుగర్ టాబ్లెట్ వేసుకుని తగ్గ కళ్ళం పిల్లలతో బ్రతకాల్సిన ఏసి. అయినా సరే ఎందుకు? నా ఊరిలో నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళకి నా వంతుగా సేవ చేసి కొందనైనా రక్షించాలని ప్రయాసపడుతూ ఈ అర్ధరాత్రి వేళ కూడా ఈ ప్రాంతానికి వస్తున్నాడు. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు 12-1 గంట అయిపోతుంది. అయినా సరే ఎందుకంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఈరోజు వార్తలు చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన ఆ భూకంపానికి 2200 మంది చనిపోయారు. 2200 మంది చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. అలాంటిది మనకు రాదని గ్యారెంటీ ఏమైనా ఉందా? రేపు అనేది మన జీవితంలో ఉందా? అంటే దేవుని సంగమా, ఇదే అనుకూలమైన సమయం. ఈ రోజే రక్షణ దినం.
రేపు అనే దినాన్ని మనం చూస్తామో లేదు. ఒకవేళ చూసామంటే ఎందుకోసమంటే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. రేపు అనే దినాన్ని దేవుడు మనకు పొడిగించాడంటే మనకి పరలోకానికి వెళ్ళటానికి ఆటంకంగా ఉన్నదాన్ని తీసివేసుకోవడం కోసం మాత్రమే. ఆల్రెడీ ఆటంకాలు ఏమీ లేవనుకుంటావా? నాశనానికి వెళ్ళేవాడిని కాపాడతావని. రెండే పనుల కోసం దేవుడు మనకి ఒక నూతన దినాన్ని ఇస్తాడు. ఒకటి మనల్ని మనం కాపాడుకోవాలి, మరి ఒకటి నాశనానికి వెళ్ళేవాడిని అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టుగా లాగుతావని మరొక దినాన్ని పొడిగిస్తున్నాడు. కాబట్టి దేవుడి సంగమా, అలాంటి కృప తండ్రి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, మనమందరం కూడా దేవుడు ఎలాగైతే నీతిమంతుడో అలా నీతిమంతుల జాబితాలోకి అలాంటి నీతి గలమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నానండి. ఇలా మాట ప్రార్థన చేసుకుందాం. ఇష్టపడిన ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మా సృష్టికర్త, మీకే స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి ఎన్నో విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి, మీరు ఎలా నీతిమంతులు, మీ పిల్లమైన మేము కూడా అలా నీతిమంతులుగా ఉండాలని ఎన్నో విలువైన మాటలతో తండ్రి మమ్మల్ని హెచ్చరించి బలపరుస్తారు నాయన. మీరు పరిపూర్ణ తండ్రి, మీ పిల్లమైన మేము కూడా అలా పరిపూర్ణంగా ఉండాలని శత్రువును కూడా ప్రేమించమన్నారు, శత్రువు కోసం ప్రార్థన చేయమన్నారు. కానీ మేమేమో మిత్రులను కూడా దూరం చేసుకున్న పొజిషన్లో పరిస్థితుల్లో ఉంటాం తండ్రి. మాకున్న కోపతాపాలు తండ్రి, మాకున్న ఆహారం తండ్రి తీసివేయండి నాయన. ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అన్నీ తగ్గించుకొని మా కోసం ఆ మహిమ లోకాన్ని విడిచిన ఆయన పాపులున్న లోకమును అడుగుపెట్టి మా ప్రతి పాపానికి తండ్రి మా ప్రభువు వెల చెల్లించి మమ్మల్ని అందరినీ విమోచించి మమ్మల్ని నీతిమంతుల జాబితాలో చేర్చాడని పడిపోతుంది. అలాంటి నీతిమంతులు ఎలా ఉండాలని మీకు వాక్యం సెలవిస్తుందో కొన్ని మాటలు విన్నాం తండ్రి. ఆ మాటలు తగ్గట్టుగా మా అందరి జీవితాలు మార్చుకుంటాం. పరిశుద్ధాత్మ కార్యములు మా అందరి జీవితాలు జరిగించండి తండ్రి. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా, బోధించేవారు మాత్రమే ఉండకుండా తండ్రి, ఏ మాటలైతే విన్నామో, ఏ మాటలైతే బోధించామో ఆ మాటల తగ్గట్టుగా మా అందరి జీవితాలను వాక్యపై వెలుగులో సరిచేసుకుంటూ మా అందరికీ తండ్రి మీ కృతజ్ఞత ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించుకుంటారు. తప్పకుండా మీరు ఎలాగైతే పరిపూర్ణత అని మేమందరం కూడా అలా పరిపూర్ణమయ్యే జాబితాలో చేరేంత వరకు మీ చిత్తమైతే మా అందరి జీవితాలను పొడిగించమని రాత్రికాల సమయంలో తండ్రి రామగారి గృహంలో తండ్రి ఈ విధంగా మమ్మల్ని చిన్న మందగా సమకూర్చింది. ఎన్నో విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించడానికి ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కుటుంబానికి రావాల్సిన పరిశ్రమను ఆశీర్వాదం మీ బిడ్డలు నింపమని వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన స్త్రీలను మీ పిల్లలందరూ బట్టి స్తోత్రాలు తెలుసు. పెద్దలైన వారు ఉన్నారు తండ్రి, మీ బిడ్డల తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. రక్షణ భాగ్యం లేని వారు తండ్రి రక్షణ పొందుటకు వారి మనోనేతలు వెలిగించిన తండ్రి. రక్షణ పొందిన మేము నాయన, రక్షణ పొందిన వారు ఎలాంటి జీవితాలు కలిగి ఉంటారో రక్షణ పొందిన వారికి మాదిరికరమైన జీవితాలు జీవించిన కృపను అనుసరిస్తున్నాను. చిత్తమైతే నాయన ప్రభు రాకడ ఆలస్యం మీద మీకు శరీరాల్లో ఉంటుంది. మరోసారి ఈ విధంగా కలుసుకొని విలువైన మాటలతో హెచ్చరించబడ్డ కృపను అనుగ్రహించిన కార్యక్రమాన్ని ముగించుకుని అయినా మా ప్రాంతాలకు వెళుతుండగా మార్గ మధ్యలో సహాయం చేసి క్షేమకరణ ప్రయాణంగా ఉంటారు. వెళుతున్న మాత్రమే విడిచి వెళ్తున్న కుటుంబ సభ్యులకు అందరితో యొక్క కృపా కాపుదల మీకు భద్రతను అనుగ్రహిస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. పొందాలని ఏం లేదు సమోసా తెప్పించిన వాటర్ అన్న కూడా వాటర్ అసలు యాక్సెప్ట్ చేసిన మరి కాకపోతే నువ్వేడికి అవుతావు తాగదు. ఎప్పుడూ మానేసామండి. నమస్తే, బాగున్నావా? ఎట్లా ఆరోగ్యం మంచిగా
లైవ్